బహుజన బంధువు దళిత రత్న కులమే బలంగా గత 2 దశాబ్దాల కాలం దళిత ఉద్యమాలతో పాటు ప్రశ్నించే గొంతుకగా సామాజిక ఉద్యమ నేతగా జాతి కోసం నిరంతర పోరాట దళిత బాటసారి కేదాసి మోహన్ కు ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షులు మేడి పాపన్నకు దళిత జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందించిన ఈ పదవి బహుజన వర్గాలను ఏకం చేసి మన జాతి లక్ష్యాన్ని చేరేందుకు నిరంతరం శ్రామికుల్లా పనిచేస్తారని అధ్యక్షులు కేదాసి మోహన్ మీడియాతో తెలిపారు. మరి మన మాదిగల పరిస్థితి తీసుకుంటే అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ పోరాటాల ఫలితమే ఏబిసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి వర్గీకరణ జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ యొక్క పోరాటంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఈ వేదిక పైన ఉన్న నాయకులు ప్రతి ఒక్కరి శ్రమ ఉంటేనే ఆ శ్రమ ఫలితమే ఏబిసిడి వర్గీకరణ వచ్చింది. వెంటనే మరి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు ఒక భద్రత, ఒక ఉద్యోగం వస్తుందా అంటే అవి వచ్చే ఛాన్స్ ఉండదు. మనం ఒక చెట్టు పెడితే ఆ చెట్టు ఫలాలను మనం మందకృష్ణ మాదిగ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మందితో కలిసి పనిచేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు వారు కూడా ఈరోజు మన అన్న ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు మన సంఘంలో పనిచేయడానికి ఇచ్చేసినటువంటి అన్నలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా మాదిగ మహిళా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరు కూడా ఏది అడగంది ఇవ్వరు. అడగంది ఇవ్వనప్పుడు కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.